హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జర చూడరాదే. ఏంటి మళ్ళెక్కడికి వచ్చేసింది అని చూస్తున్నారా? ఇంకెక్కడికండి, మన సికింద్రాబాద్లో ఉన్న కీస్ హై స్కూల్కి వచ్చేసాను. ఇక్కడ బెంగాలీ స్టైల్ దుర్గాని పెడతారనమాట. మరి నేనొక్కదాన్ని చూస్తే బాగోదు కదా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎంట్రన్స్లోనే మనకి అంత షాపింగ్, ఫుడ్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. రకరకాల శారీస్, డ్రెస్సెస్, మౌత్ ఫ్రెషనర్స్, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంది. స్పెషాలిటీ ఏంటంటే బెంగాలీ స్వీట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లోనే ఇవి పెట్టేసి మౌత్ వాటరింగ్ చేసేస్తున్నారు. ఫస్ట్ మనం ఫాస్ట్గా వెళ్ళి అమ్మవారు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. మేము ఇక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 5:30 అయింది. చూడండి ఎంత బాగుందో, సెట్టింగ్ కూడా చాలా బాగుంది కదా. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. లైట్స్ ఆన్ చేశాక ఇంకా బ్యూటీ యాడ్ అయిపోయిందనమాట. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, చాలామంది వచ్చారు. బెంగాలీస్ అరేంజ్ చేయడం వల్ల చాలామంది బెంగాలీస్ ఇక్కడ ఉన్నారు. అది కాకుండా కూడా అదర్ స్టేట్స్ వాళ్ళు, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చాలామందిని ఇక్కడ చూసాము. స్పెషలీ మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది చూసేద్దాము. చూడండి వర్క్ ఎంత ఇంటిగ్రేట్గా ఉంది, నీట్ డిజైనింగ్. నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట. సో ఈ ప్లేస్లో ఉన్నంతసేపు ఒక డివైన్ వైబ్ ఉండింది. ఉన్నంతసేపు కూడా పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అన్ని అరేంజ్మెంట్స్ రెడీ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ దసరాకి నేను కోల్కతాలోనే ఉన్నాను. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడమే కాకుండా లాట్స్ ఆఫ్ మెమరీస్ కూడా నేను తెచ్చుకున్నాను అక్కడ నుంచి. మెమరీస్ అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అప్పుడే 1 ఇయర్ అయిందా అనిపించేలా ఉందన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ దుర్గా పండాల్స్ అక్కడ నేను విజిట్ చేశాను. ఇన్ కేస్ పాసిబుల్ అవుతే అవన్నీ ఫొటోస్ కూడా నేను అటాచ్ చేసి ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు కదా, అసలు చాలా బాగుంది. పూజకి అన్ని అరేంజ్మెంట్స్ రెడీ అయిపోయాయి. అందరూ బిజీగా ఉన్నారు పూజ కోసం అనమాట. అలాగే సమ్ స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారట, అందుకోసం. చూడండి బయట నుంచి తీశాను, ఎంత ఇంటిగ్రేట్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా. డీటెయిలింగ్ అయితే చాలా చాలా నచ్చేసింది నాకైతే. చెప్పాను కదా చాలా కల్చర్ ఈవెంట్స్ అరేంజ్ చేశారని. అందులో ఇది బెంగాలీ ఫోక్ డాన్స్ అనమాట. ఒకసారి చూడండి చాలా బాగా డాన్స్ చేశారు. దీన్ని డాక్ బాజా అంటారనమాట. ఒకసారి దీని ఆడియో కూడా వినండి, మీరు కూడా ఒకసారి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇది ఇంకా జరుగుతూనే ఉంటుంది, మనకి విజయదశమి వరకు ఉంటుందన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేయండి. మార్నింగ్ టు ఈవినింగ్, నైట్ వరకు, ఈవినింగ్ అనకూడదు యాక్చువల్గా, లేట్ నైట్స్ వరకు కూడా అన్ని ఈవెంట్స్ అండ్ ఇది కూడా ఓపెన్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయినట్టుంటే కనుక వెంటనే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనకి రిఫ్రెష్మెంట్ టైం అనమాట. ఒకసారి షాపింగ్ కూడా కవర్ చేసుకుంటూ అలా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ వాటర్ క్యాండిల్స్ ఎందుకో నాకు నచ్చి మళ్ళీ వచ్చానమాట ఈ స్టాల్కి. అండ్ దీని తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 99% బెంగాలీ స్టైలే ఎక్కువ ఉంది. హైదరాబాద్ స్టైల్ వెరీ రేర్ కనిపించాయి. చూద్దాం, మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం, అన్నీ టేస్ట్ చేద్దాం. ప్రైజెస్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 50 రూపీస్కి 6 పానీపూరి అండి.
ఇన్ షార్ట్ చెప్పాలంటే డబుల్ ది ప్రైస్ అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ అని చెప్పను, బట్ ఆల్మోస్ట్. కాకపోతే స్పెషాలిటీ ఏంటంటే మనకి కోల్కతా వెళ్ళకుండా ప్రతీదీ ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. అది స్పెషాలిటీ. కొంచెం చీకటి అయ్యేసరికి లైట్స్ ఆన్ అయ్యాయి అండ్ పూజ కూడా స్టార్ట్ అయిందనేసి నేను మళ్ళీ ఒకసారి వచ్చానమాట. అలా కంప్లీట్గా 3 టైమ్స్ విజిట్ చేశాను. అంటే ఎంత చూసినా కూడా చూడాలనిపించే ప్లేస్ అనమాట. చాలా చాలా ప్లెజెంట్గా చాలా చాలా బాగా అనిపించింది. పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇది ఒక చిన్న ఆడిటోరియం లాగా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్, వచ్చిన గెస్ట్ని ఆనరింగ్ ప్లస్ సమ్ కల్చర్ ఈవెంట్స్ కూడా అనమాట. సో ఇవన్నీ చూసేసి మళ్ళీ బ్యాక్ టు ఫుడ్ సెక్షన్. స్టార్టింగే పానీపూరితో స్టార్ట్ చేశాను. ఆలూదనమాట, మన దగ్గరది దొరికేది కాకుండా ఆలూదే ట్రై చేశాను. సో టేస్ట్ వైజ్ ఇస్ గుడ్. అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరూ వచ్చారు నాతో పాటు. తిను చిన్న ఆమె అనమాట, గీతిక. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, బట్ ప్రైస్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. 50 రూపీస్కి 6. అండ్ ఇక్కడ వీడియో రికార్డ్ చేసేది పెద్ద పాప. చూపిస్తా అందరినీ చూపిస్తాను. ఇప్పుడు మనం స్వీట్ సెక్షన్కి వచ్చేసామన్నమాట. ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చూడండి. ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నదే నేను వీడియో తీశాను, ఎందుకంటే ఈజీగా మీకు కూడా ఒక ఐడియా వస్తుందని. కోల్కతా పాన్, ఇది సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇది నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ మిస్టీ దోయ్. 150 రూపీస్ అండి ఈ సైజు. టేస్ట్ వైజ్ అయితే టూ గుడ్ అనమాట. టూ డెలీషియస్, చాలా చాలా బాగుంది. ఇంతేనా? ఆగండి, ఇప్పుడు బెంగాలీ స్టైల్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. చూడండి, వచ్చేసింది మా ప్లేటింగ్. ఒకటే ఫ్రేమ్లో 2 లెజెండ్స్ కనిపిస్తారు. ఒక సైడ్ చెర్రీ, ఇంకొక సైడ్ మా సిస్టర్ అనమాట. ముందు ఒక ప్లేట్ తీసుకుని అందరం టేస్ట్ చేశాక బాగుంటే ఇంకా అందరికీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము. మేము అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉండి 100% రీచ్ అయిపోయింది టేస్ట్ వైజ్. స్పెషల్ ఏంటంటే బిర్యానీలో ఆలు కూడా వేస్తారు. ఇదిగో ఇక్కడుంది మా పెద్ద పాప హనీ అన్నమాట. సో వీళ్ళిద్దరితో నా బాండింగ్ చాలా చాలా స్పెషల్. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాము. ఏజ్ డిఫరెన్స్ అనేది మర్చిపోండి. ఇంకా ముగ్గురము ప్లస్ మా ఇద్దరు పిల్లలు 5 మెంబర్స్ కలిసామంటే ఇంకా అల్లరి. అక్క మధ్యలో వాన్ చేస్తూ ఉంటుంది. స్వీట్స్ అన్నీ తిని టేస్ట్ చేస్తున్నాం అనమాట. జెన్యూన్ రివ్యూ ఇస్తుంది ఇక్కడ. మ్యాక్సిమం అయితే ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ వేసేసాము. వదిలేసిందల్లా ఏదైనా ఉంది అంటే కనుక మా పొట్ట ఫుల్ అయిపోయి ఇంకా తినలేము అన్నప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదంతా అయిపోయేసరికి అరౌండ్ 7:30 అయింది. 7:30కి ఇంటికి ఎవరు వెళ్తారు? ఇంకా చెప్పేది లేకుండా మా బావకి వేరే ఆప్షనే ఇవ్వకుండా చలో నెక్లెస్ రోడ్ అని చక్క స్టార్ట్ అయిపోయాము. సో నెక్లెస్ రోడ్కి వచ్చేసాము. ఇక్కడ కూడా మంచిగా వ్యూ కొద్దిసేపు ఎంజాయ్ చేసి వాక్ చేస్తూ అలా ఇంకొకసారి స్నాక్ మళ్ళీ బొజ్జులోకి వేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇవాల్టి వ్లాగ్ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఉంటా మరి, ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా.